హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను ఎలా ప్లాన్ చేసుకుని గ్రాసరీస్ షాపింగ్ చేస్తానో, గ్రాసరీస్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అనేది, ఇంటికి తెచ్చిన వస్తువులు ఏది పాడవకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యి వాటిని స్టోర్ చేసుకుంటానో క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా అవసరం అవుతాయి అన్నమాట. ముందుగా నాకంటూ నేను ఒక డైరీ అయితే పర్సనల్గా మెయింటైన్ చేసుకుంటాను. నేను వంట చేసేటప్పుడు ఏ ఐటమ్ అయితే అయిపోతుందో వెంటనే నోట్ చేసుకుంటాను. అదే కాకుండా నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఇందులో రాసుకుంటాను అనమాట. ఎందుకు ఖర్చు పెట్టాను, దేనికోసం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటాను. దీనివలన మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు కిచెన్ అంతా వెతికి ఏ ఐటమ్స్ ఉన్నాయి లేవు అనేది చెక్ చేయాల్సిన అవసరం లేకుండా వెళ్ళే ముందు ఈ పేపర్ తీసుకొని వెళ్ళామంటే సరిపోతుందన్నమాట. అంతేకాదు మనం షాపింగ్ చేసేటప్పుడు కూడా కావాల్సినవి మాత్రమే కొన్ని ఇంటికి వచ్చేయవచ్చు. ఇంకా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి బ్యాగ్స్ అయితే ఒక 2-3 అయితే కంపల్సరీగా తీసుకుపోతాను అనమాట. దీనివలన అక్కడ ఎక్స్ట్రా బ్యాగ్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాదండి, ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఇది మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఇంకా షాపింగ్ నుంచి వచ్చాక తెచ్చిన వస్తువులన్నీ బ్యాగ్స్ నుంచి అయితే పక్కకైతే తీసేస్తానమాట. అన్నిటిని బయటికి పెట్టేసుకొని తెచ్చిన వస్తువులన్నీ డివైడ్ చేసేసుకుంటాను. ఏ కేటగిరీకి చెందినవి ఆ కేటగిరీలో సపరేట్ అయితే పెట్టేసుకుంటారనమాట. కిచెన్లో పెట్టాల్సినవి ఉప్పులు, పప్పులు వీటన్నిటిని, ఇంకా బాత్రూమ్ యూజెస్ వీటిని ఇట్లా సపరేట్గా డివైడ్ అయితే చేసేసుకుంటారనమాట. మరి ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో వాష్ ఏరియాకి సంబంధించిన లిక్విడ్స్, డిటర్జెంట్స్, సోప్స్, స్క్రబ్బర్స్, ఇంకా టూత్పేస్ట్లు ఇలాంటివన్నీ సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కుకింగ్కి సంబంధించిన ఉప్పులు, పప్పులు, రవ్వ, పిండి ఇలాంటివన్నీ సపరేట్ చేసుకుంటాను. నేను దాదాపుగా లూజ్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి చాలా మటుకు అయితే ఇష్టపడతాను. మనము క్వాలిటీ చూసుకొని కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసేసుకోవచ్చు అనమాట. మరి చివరి కేటగిరీగా పూజకు సంబంధించిన ఆయిల్స్, క్యాండిల్స్, ఇంకా మనం వాడే ఆయిల్స్ కూడా సపరేట్గా పెట్టేసుకుంటాను. ఇక ఫస్ట్ కేటగిరీలో వేసిన క్లీనింగ్ సప్లైస్ అన్నీ ఈ క్యాబినెట్లో అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. ముందుగా ఈ క్యాబినెట్ని ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని దానిలో ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకొని ఆ పేపర్ కదలకుండా క్యాబినెట్కి పేపర్కి సెల్లో టేప్తో అయితే స్టిక్ చేసేస్తాను. కొత్తగా తెచ్చుకున్న వాటితో పాటు ఓల్డ్వి కూడా కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, వాటి ఎక్స్పైరీ డేట్స్ అయితే చూసుకొని ఎక్స్పైరీ డేట్ త్వరగా అయిపోయి ముందుగా పెట్టుకొని కొత్తవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసుకొని క్లీనింగ్ సప్లైస్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే క్యాబినెట్లో రైట్ సైడ్గా ఆయిల్స్, ఇంకా పూజకు సంబంధించిన వాటిని అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి. మనం ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల సెల్ఫ్ చూసినప్పుడల్లా చాలా హైజీనిక్గా, నీట్గా కనిపిస్తుంది. మెషీగా లేకోకుండా మనకు కావాల్సిన వాటిని చెరిగిపోకుండా ముందుగా పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు కావాల్సిన వస్తువులు నీట్గా తీసేసుకోవచ్చు. ఇక నేను కుకింగ్కి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగానే మనం తెచ్చుకున్నటువంటి రవ్వలు 10 నుంచి 15 రోజుల్లో పురుగు పట్టడం స్టార్ట్ అవుతుంది కదా, అలా పట్టకోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఉప్మాకు చేసుకునేటటువంటి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇంకా సేమియా ఇలాంటి వాటిని ఎప్పుడైనా కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకొని అందులో బొంబాయి రవ్వ అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా అస్సలు పురుగు పట్టకోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. వేయించుకున్న రవ్వని పూర్తిగా చల్లారనిచ్చి ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సేమ్ అలాగే గోధుమ రవ్వను కూడా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏ రవ్వ అయినా సరే పురుగు పట్టదనమాట. వీటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చి స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మందమైన కడాయి యూస్ చేస్తున్నాను కాబట్టి రవ్వ అస్సలు మాడకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇక వేరుశనగకాయలు కూడా చాలా త్వరగా పురుగు పడుతుంటాయి కదా, వాటిని కూడా కడాయిలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏ వస్తువుని ఫ్రై చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పురుగు అనేది అస్సలు పట్టదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చేసుకున్నామంటే ఒక్క రోజు వర్క్ చేసుకుంటే నెల రోజుల పాటు హాయిగా అన్నిటినీ వాడేసుకోవచ్చు అనమాట. ఇంకా డబ్బాలలో గ్రాసరీస్ ఫిల్ చేసేటప్పుడు డబ్బాలో అడుగున ఉన్న వాటిని తీసేసి కొత్త వస్తువులతో నింపి పాత వస్తువులు పైన వేసుకోవడం వలన ముందుగా మనం పాత వస్తువును వాడేస్తాం. ఇంకా పంచదారకి చీమలు రాకుండా లవంగాలు వేసుకోవడం, పప్పు పురుగు పట్టకుండా బిర్యానీ ఆకు పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన గ్రాసరీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా గ్రాసరీస్ ఫిల్ చేసేటప్పుడే స్పైస్ బాక్స్ కూడా ఫిల్ చేసేస్తాను. మనం హడావిడిగా వంట చేసేటప్పుడు స్పైసెస్ అన్నీ కలిసిపోతుంటాయి కదా, కొన్ని కింద కూడా పడిపోతుంటాయి. ఫిల్ చేసే ముందు ఒకసారి బాక్స్ని క్లీన్ చేసుకోవాలి. దీనిలో
ఖాళీగా ఉన్న గిన్నెలు క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్పైసెస్ని వేసేసుకుంటాను. దీనివలన మన స్పైస్ బాక్స్ ఎప్పుడూ క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. స్పైస్ బాక్స్లో ఒక స్పూన్ ఉంచుకోవడం వలన తడి తగలకుండా స్పైసెస్ అన్నీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఈ ఎండు మిరపకాయల్ని కూడా తొడిమలు తీసేసి స్టోర్ చేసుకుంటాను. దీనివలన వంట చేసేటప్పుడు తొడిమలు తీసే టైం తగ్గుతుంది, చూడటానికి కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా బెల్లాన్ని కూడా ఇలా చాకుతో తురుముకొని స్టోర్ చేసుకుంటాను. 1 kg బెల్లం తురుముకోవడానికి నాకు 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. కానీ దీన్ని యూజ్ చేసేటప్పుడు దీన్ని పగలగొట్టే టైము, ఇంకా వండేటప్పుడు దీన్ని కరిగించే టైం కూడా కలిసి వస్తుందన్నమాట. బెల్లం కూడా ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా హైజీనిక్గా ఉంటుంది. ఇక బిర్యానీ స్పైసెస్ కూడా ఇలాంటి ఒక స్పైస్ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. దీనివలన ఇవి స్మెల్ పోకుండా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి. ఖర్చు పెట్టి తెచ్చే ఏ వస్తువైనా సరే పురుగు పట్టకుండా పాడవకుండా నేను ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి స్టోర్ చేసుకుంటాను. మరి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.